నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో టిప్స్ ఇండస్ట్రీస్ బైబ్యాక్ ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. చిత్తూరు గారి వెబ్సైట్ ఓపెన్ చేయండి. చిత్తూరు గారి వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ ఐపీఓ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక రైట్ సైడ్ బైబ్యాక్ టెండర్ ఆఫర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ బైబ్యాక్ లిస్ట్ ఆఫ్ బైబ్యాక్ డేటా ఉంది. దీంతో మనం ఇప్పుడు ఇక్కడ లిస్ట్లో చూస్తే టిప్స్ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది. రికార్డ్ డేట్ లేదు, ఇష్యూ ఓపెన్, ఇష్యూ క్లోజ్ లేదు. కానీ ఇది టెండర్ ఆఫర్ ఉంది. బైబ్యాక్ ప్రైస్ వచ్చి 625, కరెంట్ మార్కెట్ ప్రైసు 497, అంటే ఇది చేసే టైంకి. అయితే మనం ఎక్కడ చూడాలి, ఏం చూడాలి అనేది మనం చూద్దాము. ఇది ఇప్పుడు టిప్స్ అనేది మనకి 125 డిస్కౌంట్లో మార్కెట్లో అవైలబుల్ ఉంది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు చూద్దాం టిప్స్ ఇండస్ట్రీస్. ఫస్ట్ మళ్ళీ మీరు స్క్రీనర్లోకి వెళ్ళాలి. స్క్రీనర్లోకి వెళ్ళి టిప్స్ ఇండస్ట్రీస్ ఎంటర్ చేయాలి. టిప్స్ ఇండస్ట్రీస్ ఎంటర్ చేసినాక ఇప్పుడు మీరు పీర్స్కి వెళ్ళాలి. అది ఏమి పని చేస్తుంది, అది ఎంటర్టైన్మెంట్లో ఉంటుందన్నమాట. ఏది టిప్స్ అనే ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సెక్టారు ఎంటర్టైన్మెంట్ సెక్టార్. తర్వాత క్వార్టర్స్లోకి వెళ్తే రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. డిసెంబర్ 2022కి 20 కోట్లు వచ్చింది నెట్ ప్రాఫిట్. డిసెంబర్ 2023లో 35 కోట్లు, అంటే 20 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 35 కోట్లు రావడం జరిగింది. యాన్యువల్కి వచ్చేటప్పటికి మార్చి 2023కి 77 కోట్లు వస్తే యాన్యువల్కి వచ్చేటప్పటికి టీటీఎం 120 క్రోర్స్గా చూపించడం జరుగుతుంది. అంటే ఈ మార్చి అయిపోయినాక ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తే 120 కోట్లుగా రావడానికి అవకాశం ఉంది అని అర్థం. అంటే ఏంది, ఇక్కడ ఒక 23, అదొక 20, 43 కోట్లు. 77 కోట్లకి 43 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. 77 కోట్లకి 43 కోట్లు ఎక్స్ట్రా అంటే 7, 6, 42, 60% ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది సింపుల్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడనే చార్ట్ అని ఒక వర్డ్ ఉంది. చార్ట్ క్లిక్ చేస్తే ఇది ఇప్పుడు ఈ టిప్స్ ఇండస్ట్రీస్ డౌన్ ఫాల్ అవుతుంది. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కొనక్కర్లేదు. కొనుక్కుంటే కొంచెం తగ్గినా ఏం కాదనుకుంటే ఒక పద్ధతి, లేదు అనుకుంటే కొంచెం డౌన్ అయినాక ఇట్లా వీ షేప్లో తిరుగుతుంది గ్రాఫ్. ఈ వీ షేప్లో తిరిగినప్పుడు మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇది 1 ఇయర్ గ్రాఫ్, ఇది 3 ఇయర్స్ కొడితే 3 ఇయర్స్ గ్రాఫ్, 5 ఇయర్స్ గ్రాఫ్, 10 ఇయర్స్ గ్రాఫ్, మ్యాక్సిమం గ్రాఫ్. అంటే ఆల్రెడీ హైలోకి వెళ్ళిపోయింది ఇది. కానీ బైబ్యాక్ ప్రైస్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పిఈ రేషియో ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పిఈ రేషియో కూడా, అంటే ఇక్కడ మనకి ఈపీఎస్ ఉంది, పిఈ రేషియో ఉంది. టీటీఎం ఈపీఎస్ చాలా హైలో చూపిస్తుంది కాబట్టి కొనుక్కోమని అర్థం. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి ఈ investing.comలోకి వెళ్తున్నా. ఇక్కడ మనము టిప్స్ ఇండస్ట్రీస్ని ఎంటర్ చేస్తున్నాం. టిప్స్ ఇండస్ట్రీస్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఫెయిర్ ప్రైస్ అని ఉంటుంది. జనరల్గా ఈ ఫెయిర్ ప్రైస్ ఏందో చూద్దాము. ఇవాళ 485.30 ఉంది. ఇప్పుడు మనం రికార్డింగ్ చేసే టైంకి ఇక్కడ ఫెయిర్ వాల్యూ వచ్చి 291 చూపిస్తుంది, ఓవర్ వాల్యూ అని చూపిస్తుంది. కానీ బైబ్యాక్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎంత ఉంది, 625 ఉంది. 625 బైబ్యాక్ ప్రైస్ వచ్చింది. investing.comలో ఫెయిర్ వాల్యూ వచ్చి 292 ఉంది, ఓవర్ వాల్యూ చూపిస్తుంది. ఇక తర్వాత మళ్ళీ మనము ఇదే స్క్రీనర్లో క్లిక్ చేస్తే టిప్స్ ఇండస్ట్రీస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇయర్లీ హై 531, ఇయర్లీలో 143 ఉంది. ఇప్పుడు ఈ బుక్ వాల్యూ వచ్చి 14 రూపాయలే ఉంది. ఇవన్నీ చూస్తే ఏమి పెద్దగా లేదు. మళ్ళీ ఇక్కడ మనము బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 13 కోట్లు క్యాపిటల్, రిజర్వ్ వచ్చి 170 కోట్లు, ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 68.92, అంటే 69%, ఎఫ్ఐఎల్ లేరు 0.85, డిఐఎల్ మ్యూచువల్ ఫండ్స్ లేరు 0.91, పబ్లిక్ దగ్గరే 29.32 ఉందన్నమాట. ఇది సింపుల్గా మనము గమనించాల్సింది. ఇక తర్వాత మళ్ళీ ఇదే టిప్స్ చార్టింగ్లోకి వెళ్తే గ్రాఫ్ ఉంటుంది. చార్టింగ్లో క్లిక్ చేసి ఇక్కడ మనము టిప్స్ ఇండస్ట్రీస్ ఎంటర్ చేసి గ్రాఫ్ చూడాలి. ఇక్కడ ఈ టిప్స్ ఇండస్ట్రీస్ గ్రాఫ్ ఏదైతే 1 ఇయర్ గ్రాఫ్ ఉంది ఇక్కడ, ఇప్పుడు ఇది డైలీ ఉంది, క్యాండిల్స్టిక్స్లో ఉంది. ఇది ఇక్కడ మనము టిపికల్ ప్రైస్ లైన్లో పెట్టుకొని ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 20లో పెట్టుకుంటే, అంటే 20 డేస్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే అప్డేట్ కొడితే ఇప్పుడు ఇక్కడ 20 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 480. ఇది 480 కనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం. స్టాప్ లాస్ 480. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు దిగిపోయింది అనుకోండి,
480కి ఎంతవరకు వస్తుందో కిందికి వచ్చి మళ్ళీ రివర్స్ అయినప్పుడే మనము ఇది బై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది టిప్స్ ఇండస్ట్రీస్. ఏం చేస్తుంది ఇది టిప్స్ ఇండస్ట్రీస్ అనేది? మనకు అన్నీ తెలిసిందే, క్యాసెట్లు అవన్నీ చేస్తారు వాళ్ళు మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్కి. ఇప్పుడు ఇక్కడ చూస్తే హోమ్లోకి వెళ్తే ఇంకో ఫిలిమ్స్, ఇవన్నీ వీళ్ళే అనమాట. ఇవన్నీ టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళే. తర్వాత మ్యూజిక్లోకి వెళ్తే ఇక పంజాబీ, మరాఠీ అన్ని భాషల్లో మ్యూజిక్లు ఉన్నాయి అనమాట. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ, సింధు అని. స్పిరిచువల్, భక్తి వాళ్ళని, వెల్నెస్, మీడియా, ఇన్వెస్టర్స్. ఇట్లా ఇన్వెస్టర్స్ ఎవరయ్యే వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఇన్ఫో, ఇది మనకి ఇది ఎక్కువ శాతం. మళ్ళీ హోమ్లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో టిప్స్ ఇది అన్నమాట. ఇది మనం చూడాలి, ఎక్స్ప్లోర్ మోర్. టిప్స్ గురించి ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్లో అంటే సినిమాలు వాటికి గురించి ఐడియా ఉన్న వాళ్ళకి టిప్స్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. వాళ్ళు క్యాసెట్లు కానీ అవన్నీ ఉంటాయి సినిమాల్లో. ఇవన్నీ వీళ్ళందరూ చాలా ఫేమస్ అనమాట. అతను చనిపోయిండు, ఎవరైతే ప్రమోటర్ ఉందో అక్కడి నుంచి ఇంకా ఆల్బమ్స్ అనమాట. ఏది కావాలంటే అది మనం చూసుకోవచ్చు. ఇలా తెలుగు అన్ని క్లిక్ చేస్తే తెలుగు ఆల్బమ్స్ వస్తాయి. మనం ఇది టిప్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇంకా టిప్స్ గురించి ఏదైనా ఇంకా డేట్ బుక్లో డేట్ రాలేదు కాబట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇంకా ఇక్కడ టిప్స్ ఇండస్ట్రీస్ గ్రాఫ్లోకి వచ్చినాక ఇంట్రేడింగ్ వ్యూలో ఇట్లా డౌన్ ఎంతవరకు వస్తుందో వచ్చినాక ఎట్లయితే వీ షేప్లో తిరుగుతుందో అక్కడ మనం ఎంటర్ అవ్వాలి, అంతే తప్ప ఇప్పుడు అక్కర్లేదు. తర్వాత ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇది మన యూట్యూబ్ ఛానల్, మన ఓన్ గ్రూప్ కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక వీడియోతోటి నేను మీకు కలుస్తాను. థ్యాంక్ యూ. సెలవు.